ఈ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చే నుంచి ఎవ్వడికి ఏం లాభం దిక్కు లేకుండా పోయింది. ఎందుకంటే అతి ముఖ్యంగా మనందరికి తిండి పెట్టే రైతుకి సరైన సదుపాయాలు లేవు, రైతు బంధు లేదు చక్కగా, దాంతోపాటు వాళ్ళకి నీటి సదుపాయాలు లేవు, అండ్ సరిగ్గా లేకుండా అయిపోయింది. సో రైతులు ఇబ్బంది పాలవుతారు. దాంతోపాటు స్టూడెంట్స్కి లైఫ్ సక్కలేదు, స్టూడెంట్కి సరైన ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్ లేదు, స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ సరిగ్గా లేదు. సో చాలా ఇబ్బంది పాలవుతారు. అండ్ వైద్య సదుపాయాలు సరిగ్గా లేదు. ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వాడు పట్టించుకునేటోళ్ళు లేడు, వాడు చక్కగా రెస్పాండ్ అయ్యేటోళ్ళు లేడు. అట్లా జరుగుతుంది. దాంతోపాటు రోడ్లు చక్కగా లేవు, యాక్సిడెంట్లు బాగా జరుగుతున్నాయి. ఆయన మాత్రం హ్యాపీగా చేస్తున్న లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తుంది, కానీ చాలామంది పేదవాళ్ళకి సరైన రీతిలో ఏం అందడం లేదు. ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు ప్రజలు ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ప్రజలు ఎర్రిపూలు అయిపోయారు. గెలిపించారు, మార్పు రావాలన్నారు, మస్తు మార్పు వచ్చింది, మస్తు జరిగింది. ఎంతో జరుగుతా అనుకున్నాం, మొత్తం తెరబడ్డది, మస్తు అందరికి అర్థమైపోయింది. హైడ్రా అనుకుంటా చాలామంది జీవితాలు నాశనం చేస్తారు. చాలా జరుగుతుంది, చాలా ఇన్సిడెంట్ ఇంకా జరుగుతూనే ఉంటాయి, చూసుకోరు. సో అట్లున్నది. సో ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ని ఎందుకు గెలిపించుకుంటారు ప్రజలు? వాళ్ళ జీవితాలు మంచి మారాలని, దాంతోపాటు మనశ్శాంతి కోసం. ఈయన వచ్చి నుంచి మనశ్శాంతి మొత్తం పీకింది. ఎందుకంటే బయట అందరికీ తెలుస్తుంది, అన్ని రేట్లు పెంచిన, ఫ్రీ బస్ అన్నాడు. ఫ్రీ బస్ నుంచి ఆ టికెట్ తీసుకుని నిల్చోలా, ఫ్రీగా ఉన్న ఆడవాళ్ళు కూర్చోలే. పోనీ ఆడవాళ్ళు ఏమైనా పని కోసం బయటకు వెళ్ళారంటే ఫ్రీగా తిరుగుతుందుకు, ఇంట్లో కూర్చుంటే బోర్ వస్తుందంటే బయట తిరుగుతుందుకు వెళ్ళారు. అట్లున్నది.